పిఎస్ఎస్ఎం సహకారంతో పిఎంసి అందిస్తున్న ధ్యాన మహాయజ్ఞం 2 చివరి రోజుకి గట్టిగా చప్పట్లతో కార్యక్రమాన్ని ప్రారంభించుకుందామా? ఆర్ యు ఆల్ రెడీ? రెడీ ఉన్నారా అండి? చప్పట్లు వినబడట్లేదండి. సో 7 రోజులు మనం 7 కొండల వాడు అయి తిరిగి వెళ్తున్నాం. మనం ఎవరు 7 కొండల వాడు? పత్రిజీ కాన్సెప్ట్లో చెప్పారు కదా, 7 చక్రాలను 7 శరీరాలను ఉత్తేజితం చేసుకున్న వాడే 7 కొండల వాడు. వెంకటేశ్వర స్వామి అంటాం. వెంకటేశ్వర ఏమిటి? వెంకటేశ్వర అంటే శేషాచలం అడవుల్లో ఉన్న ఒక అడవి పేరు, ఒక హిల్, ఆ కొండ పేరు. గట్టిగా చెప్పాలి కొడదామా? బాలాజీ అంటాం మనం. ఎవరు బాలాజీ? వారు బాలుడి రూపంలో దర్శనం ఇచ్చారు కాబట్టి బాలాజీ. బాలా అని ఆపలేం కదా, జీ అంటే గారు. గట్టిగా చెప్పాలి కొడదామా? మన బాలాజీకి, వెంకటేశ్వర స్వామికి, 7 కొండల వాడికి. 7 కొండల వాడ వెంకటరమణ గోవింద గోవింద అనుకుంటూ వెళ్తాం మనం కదా. మామూలుగా ఒక ధ్యానిగా వచ్చిన మనందరం ఇప్పుడు 7 కొండలు ఎక్కి వెళ్తున్నాం. ఏ 7 కొండలు? పైనున్న 7 కొండలే కాకుండా మనలో 7 కొండలు ఎక్కాము. మూలాధార చక్ర అనే కొండ మొదటి రోజు స్థిర సుఖాసనంలో కూర్చొని ధ్యానం చేయడంతో మూలాధార కొండ ఎక్కాం మిత్రులారా. రెండవ రోజు అద్భుతంగా స్వాదిష్టాన చక్రతో ఎమోషనల్ బ్యాలెన్స్ తెచ్చుకొని 2వ కొండను ఎక్కాం. 3వ రోజు మణిపుర చక్రతో మన శక్తిని తెలుసుకొని మన పర్సనల్ పవర్ని, మన స్వీయ ప్రేమను, స్వీయ గౌరవాన్ని పెంచుకొని మూలాధార 3వ కొండను ఎక్కాం మనం. 4వ రోజు మనకు యువత ప్రోగ్రాం ద్వారా పరిణిత పత్రి గారు పీస్ గురించి చెప్పారు, శాంతి గురించి చెప్పారు కదా. ఆ ప్రోగ్రాం ద్వారా మనం 4వ కొండ అనహత కొండ ఎక్కాం మనం. అవునా కాదా? ఎస్ ఆర్ నో? ఎన్నైనాయండి? నెక్స్ట్ విశుద్ధ అద్భుతమైన వాక్కులు, మన వాక్కులు ఎలా ఉండాలి అని పత్రిజీ మెసేజ్తో 5వ రోజు మనం 5వ కొండ అయిన విశుద్ధ చక్రాన్ని ఎక్కాం. అవునా? ఎస్ ఆర్ నో? రైట్. మళ్ళీ 6వ రోజు నిన్న మనం ఉదయం 3 గంటలు, మధ్యాహ్నం 3 గంటలు నిన్నటి మెడిటేషను, నిన్నటి సాధన ఎంత డిఫరెంటో మనకు తెలుసు. దాంతో ఆజ్ఞాచక్ర అయిన 6వ కొండను ఎక్కేసాం. ఈరోజు మనం సేవతో పిఎంసి అంటే అందరికీ అద్భుతమైన జ్ఞానం అందిస్తుంది, అద్భుతమైన అకామిడేషన్స్ అందిస్తుంది, అద్భుతమైన భోజనాలతో పాటు ఎంతో అద్భుతమైన జ్ఞానాలను అందిస్తుంది అని మనం ఈరోజు సహస్రార కొండను ఎక్కి 7 కొండల వాడిగా మనం ఈరోజు తిరిగి వెళ్తాం. 3 నుంచి 6 జరిగే ధ్యాన సాధనతో మనం 7వ రోజుకి చివరి రోజుకి గట్టిగా చప్పట్లు కొడదాం. సో ఇది 7 కొండల వాడై వెళ్తున్నాం. చెప్పండి, నేను ధ్యానిగా వచ్చాను. పిఎంసి పిఎస్ఎస్ఎం అందించిన ధ్యాన మహాయజ్ఞం 2తో 7 కొండల వాడిగా వెళ్తున్నాను. ఎస్ మిత్రులారా. సో మరిన్ని విషయాలు ఈ రోజుకు సంబంధించిన మెసేజ్ సంగీత బాబు గారి ద్వారా తీసుకుందాం. సంగీత బాబు గారు ఎంత అద్భుతంగా ఆర్గనైజ్ చేశారు. సంగీత బాబు గారికి, తిరుపతి టీంకి గట్టిగా చప్పట్లు. పిఎంసి టీంకి దగ్గరుండి బ్యాక్ బోన్గా ఇలా అద్భుతంగా ఆర్గనైజ్ చేస్తున్న సంగీత బాబు గారి మెసేజ్ తీసుకుందాం. ఓం నమో వెంకటేశాయ. మెసేజ్ కన్నా ముందు తిరుమల కొండపైన గురించి చెప్తాను సార్. ఈరోజు ప్రోగ్రాం గురించి ఎక్కువగా మళ్ళా డౌట్స్ ఉండదు. రామానుజాచార్యులు వారు తెలుసు అందరికీ? ఎవరెవరు తెలుసు చేతులు ఎత్తండి. వారికి ఒకసారి వారికి ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టుకుంటాం. ఒకసారి రామానుజాచార్యుల వారు ఒక మీటింగ్ పెట్టుకున్నాడు. ఇది మాదిరి మీటింగ్ పెట్టుకున్నప్పుడు తిరుమల కొండపైన వెంకటేశ్వర స్వామి వారు ఉన్నారు. ఆ స్వామి దగ్గర ఒక కొలను తవ్వి ఆ కొనలో ఉన్నటువంటి నీళ్లతో పుష్పాలు ఏర్పాటు చేసి స్వామివారికి అర్పించాలి, ఇక్కడ నుంచి ఎవరైనా వెళతారా అనేసని అప్పుడు ఉన్నటువంటి రామానుజాచార్యులు అడిగితే అక్కడి నుంచి ఒక అతను చేయిస్తున్నాడు, నేను వెళతాను అనేసని. ఎప్పుడైతే ఆయన చేయిస్తున్నాడో ఆ చేయిస్తున్నటువంటి వ్యక్తి ఎవరంటే అనంతాల వారు. వారికి ఒకరు గట్టిగా చప్పలు కొట్టుకుంటాం.
ఆయన నేరుగా తిరుమలకి రావడం జరిగింది. వస్తూ వస్తూ వాళ్ళ భార్య ఆయన ఇద్దరు తిరుమలకి రావడం జరిగింది. వాళ్ళ భార్య కడుపుతో ఉంది. కడుపుతో ఉన్నప్పుడు కొలను మొదలుపెట్టినారు. భార్యాభర్తలు ఇద్దరు తవ్వను మొదలుపెట్టారు. తవ్వుతూ ఉండేటప్పుడు ఒక 10 అడుగులు తవ్వారు, 20 అడుగులు తవ్వారు. తవ్విన తక్షణమే నేరుగా స్వామివారికి తన భక్తుడు కడుపుతో ఉన్నటువంటి భార్యతో సహా వచ్చి ఆడు తవ్వుతున్నాడు అనేసని ఇమీడియట్గా ఏం చేశాడంటే ఒక చిన్న పిల్లవాడి రూపంలో స్వామి అతని దగ్గర అనంతాల వారి దగ్గరికి వచ్చి, అయ్యా మీరు భార్యాభర్తలు ఇద్దరు ఈ మరి కోనేరు తవ్వుతున్నారు కాబట్టి నేను కూడా అవకాశం ఇండి నేను ఆ కోనేరు తవ్వే అవకాశం నాకేంటంటే, లేదు మా గురువు గారు రామానుజాచార్యుల వారు మా గురువు గారు నాకు నేను మాటిచ్చి వచ్చాను, నేను చెప్పిన ఆయన ఏ పని అయితే చెప్పాడో ఆ పని నేను ఖచ్చితంగా చెయ్యాలి అనేసని ఆ పిల్లవాడికి చెప్తారు. అంటే ఆ పిల్లవాడు వెంకటేశ్వర స్వామి అనేసని అనంతాల వరకు తెలియదు. అలా తవ్వుతూ ఉండేటప్పటికి తన భక్తుడు ఇంత బాధపడుతున్నాడే, కడుపుతో ఉండే కడుపుతో ఉన్న భార్యతో కూడా బాధపడుతున్నాడని ఇమీడియట్గా ఏం చేశారంటే, రాత్రి పడుకున్నప్పుడు ఈయన వెళ్ళేది వెంకటేశ్వర స్వామి చిన్న పిల్లవాడి రూపంలో వెళ్ళి మళ్ళీ ఆయన తవ్వన మొదలుపెట్టాడు. అట్లా కోనేరు తవ్వుతూ ఉన్నాడు. మొదటి రోజు చూస్తే 20 అడుగులు తవ్వాను, పక్క రోజు చూస్తే 30 అడుగులు ఉంది, ఏంది రబ్బా అనుకున్నాడు. అట్లా 2 రోజులు చూస్తే ఈ కార్యక్రమం ఎవరో చేస్తున్నారు అనేసని అనంతాల వారు ఏం చేశారంటే, ఒక రోజంతా మేలుకొనుండి ఎవరో ఇక్కడికి వస్తున్నారనేసని నేరుగా మేల్కొనేటప్పటికి వెంకటేశ్వర స్వామి చిన్న పిల్లవాడ రూపంలో నేరుగా ఆ కొలను తవ్వను మొదలుపెట్టాడు. ఎప్పుడైతే మొదలుపెట్టాడో ఆ అబ్బాయిని గట్టిగా పట్టుకునేసినాడు. ఎవరు? అనంతాలవారు. ఆ అబ్బాయి వెంకటేశ్వర స్వామి అని ఆయనకు తెలియదు. పట్టుకున్న తక్షణమే నేరుగా ఆయన పరిగెత్తా ఉండేటప్పటికి ఆడ ఒక గడ్డపార ఒకటి ఉంది. ఆ గడ్డపారతో ఇసిరేయడం జరిగింది. ఎప్పుడైతే ఇసిరేసారో వెంకటేశ్వర స్వామి వారికి ఇక్కడ తగిలిన తక్షణ వెంకటేశ్వర స్వామి ఆ దెబ్బతో కూడా రక్తం మడుగుల్లో నేరుగా పరిగెత్తా నేరుగా గుళ్ళోకి వెళ్ళిపోయినాడు చిన్న పిల్లవాడి రూపంలో. ఈ అనంతాల వారు ఏం చేశారంటే, నేరుగా వెనకంటే ఈ రక్తం మడుగుల్ని చూసుకుంటూ పోతే నేరుగా వెంకటేశ్వర స్వామి వారి విగ్రహం దగ్గర నుంచి రక్తం కారుతా ఉంది. వచ్చినటువంటి వ్యక్తి వెంకటేశ్వర స్వామి అనేసని బోరుని ఏడుస్తూ ఆ కాళ్ళ మీద పడిపోయినప్పుడు అప్పుడు వెంకటేశ్వర స్వామి అనంతాల వారిని లేపి, అయ్యా ఈ మాదిరి నా భక్తుడు ఇంత పని చేస్తుంటే నాకు మనసు చెలించిపోయింది కాబట్టే నేను అక్కడికి వచ్చాను, నువ్వు చేసిన దాంట్లో తప్పేం లేదు అని అంటే, ఈ రక్త మడుగులు పరిష్కారం ఏమనంటే అక్కడ ఉన్నటువంటి పచ్చకర్పూరం తీసి పెట్టమన్నాడు. ఆ పచ్చకర్పూరం ఎప్పుడైతే ఇక్కడ పెట్టారో ఆ రక్తం అనేది ఆగిపోయింది. దాని వారసత్వం ఈ రోజు వరకు కూడా అనంతాల్వారు వారి కుటుంబమే ఈ రోజు కూడా వెంకటేశ్వర స్వామి వారికి ఆ యొక్క పచ్చకర్పూరం ఎత్తుకొని పోయి ఇప్పుడు కూడా పెడుతున్నారు. అనంతాలకు వచ్చి గట్టిగా చప్పట్లు కొట్టుకుంటాం. మీరు గుళ్ళో నుంచి బయట వచ్చేటప్పుడు లెఫ్ట్ సైడు అంటే పోయేటప్పుడు కాకుండా వచ్చేటప్పుడు అనంతాల వారి గుణపం అని రాసుంటారు. గుళ్ళో నుంచి వచ్చేటప్పుడు ఎవరైనా చూడొచ్చు. దాంట్లో భాగంగానే ఈరోజు మనం పెట్టబోయే ధ్యాన కార్యక్రమము సాక్షాత్ వెంకటేశ్వర స్వామికి కోనేరు తవ్వినటువంటి అనంతాల వారి తోటలోనే మనం ఇప్పుడు ధ్యానం పెడుతున్నాము. మనం అందరం అక్కడికి చేరుతాం. అక్కడికి చేరిన తక్షణమే ఇది ఏమిరా అంటే పిఎంసి యాక్ట్ రూల్స్ ప్రకారము పిఎస్ఎస్ఎం అనుబంధమైన పిఎంసి రూల్స్ ప్రకారం మన ఉదయం ధ్యానము సాయంత్రం ధ్యానము ఇక్కడ యథాప్రకారం ఉంటుంది. అంటే ఇప్పుడు ఉదయం ధ్యానం అయిపోయింది కాబట్టి మధ్యాహ్నం ధ్యానం 3 గంటల నుంచి 6 గంటల వరకు మధ్యాహ్నం ధ్యానం యథాప్రకారం ఉంటుంది. తిరుమల కొండపైన సాయంత్రం 6 నుంచి 9 దాకా ధ్యానం ఉంటుంది. ఎవరైనా రాదలుచుకున్న వారు మీ బస్సు మన 3 చోట్ల బస్సు ఉంటుంది. ఒకటి భూదేవి కాంప్లెక్స్ అక్కడ ఒక బస్ స్టాండ్ ఉంది. రెండోది ఆర్టీసీ బస్ స్టాండ్ దగ్గర నుంచి నేరుగా యథాప్రకారం మీ ఛార్జీలతోనే బస్సుల్లో అక్కడికి వచ్చేసిన తక్షణమే ఆ ప్రదేశంలో ధ్యానం చేసుకుంటాం. కరెక్ట్గా 7 గంటల 10 నిమిషాలు 7 గంటల 20 నిమిషాలకి స్వామివారి గరుడ వాహనం కూడా స్వామివారు దాడి వస్తారు. అక్కడ స్వామివారిని కూడా ఎవరైతే మాకు దర్శన భాగ్యం లేదన్నప్పుడు స్వామివారే ఈరోజు గరుడ వాహనంలోకి అక్కడికి వస్తారు కాబట్టి స్వామివారిని కూడా అక్కడ మనం దర్శనం చేసుకొని యథాప్రకారం బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి ఒక పెద్ద కళ ఒక కోరిక, ఎప్పటికైనా కానీ మాడ వీధులలో 1,00,000 మంది ధ్యానం చేయాలనేసరి పత్రిసారి కోరిక. దాంతో భాగంగానే 2001లో మనం ధ్యానం చేసుకోవడం కొద్దిపందితో ఈరోజు మనము మాడ వీధులలో కూడా యథాప్రకారం మాడ వీధులలో కూడా మనం ధ్యానం చేసుకుంటాము. 9 గంటల వరకు మనం అక్కడ ఉంటాము. 9 గంటల పైన ఎవరన్నా అక్కడ ఉండాలనుకున్న వారుంటే యథాప్రకారం ధ్యానం చేసుకోవచ్చు. అదే మాదిరిగా మీకు ఇంతకుముందు కూడా చెప్పాను, పిఎస్సి అక్కడ కానీ వెళ్ళిన పిఎస్సి 5 అని అడిగినారంటే అక్కడ 5,000 మందికి తిరుమల తిరుపతి దేవస్థానం వారు భక్తులకి అందరికీ ఏర్పాటు చేస్తున్నారు. అక్కడే ఆధార్ కార్డు ఎత్తుకొని పోయిన తక్షణమే లాకర్ కావాల్సిన వారు ఆధార్ కార్డు ఎత్తుకొని పోతే అక్కడ వాళ్ళు
మన లాకర్స్ కూడా ఇస్తారు. అక్కడే భోజనం కూడా తిరుమల తిరుపతి దేవస్థానం వారే భోజనం ఏర్పాటు చేస్తున్నారు. అకామిడేషన్ అంతా తిరుమల తిరుపతి దేవస్థానం ఏర్పాటు చేస్తే ప్రతి ఒక్కరూ అక్కడ నైట్ ఉండాలంటే అక్కడ స్టే చేసుకోవచ్చు. అదే మరి అనంతాల తోటలో కలుస్తాం మనమందరం. యథాప్రకారం మనం అక్కడ ధ్యానం చేసుకుంటాం. మాడవెల్లుల్లో 9 గంటల వరకు ధ్యానం చేసుకుంటాము. ఇది కాబట్టి ప్రతి ఒక్కరూ ఆ యొక్క కార్యక్రమంలో పాల్గొనే వాళ్ళంతా నేను అక్కడ ఉంటాను. అలాగే కొద్దిమంది పిఎంసి టీం కూడా అక్కడ ఉంటుంది. ఇది తిరుమల కొండపైన పెట్టేటటువంటి కార్యక్రమం మన కోసం పెడుతున్నటువంటి కార్యక్రమం కాబట్టి మనం అందరం ఈ కార్యక్రమం అయిపోయినాక యథాప్రకారం మనం అక్కడ కలుస్తాము. పిఎంసి ఛానల్ వాళ్ళకి అవుతారు గట్టిగా చప్పట్లు కొట్టుకుంటాం. మాడవీధులలో మనం అందరం ధ్యానం చేసుకుంటాము. ఆ ప్రదేశాలంతా చూసుకుంటాము. నేను నైట్ అంతా ఉండాలి అని ఎవరు మీరు ఇంకొక చాలా ఉంటాయి డౌట్స్. లగేజ్ ఎవరన్నా కొండకి ఎత్తుకోలేని పోలే వాళ్ళు ఎవరన్నా ఉండేటట్టుగా ఉంటే మన మహతి ఆడిటోరియం కింద సెల్లార్ ఒకటి ఉన్నది. ఆ సెల్లార్లో ధ్యానం సెల్లార్లో అందరూ అఖండ ధ్యానం జరుగుతుంది. ఆ సెల్లార్లో లగేజ్ పెట్టుకునేసేయండి. యథాప్రకారం రాత్రి 10 గంటల తర్వాత మళ్ళీ ఇది ఓపెన్ చేయరు. తెల్లవారుతో 5 గంటలకు ఓపెన్ చేస్తారు కాబట్టి లగేజ్ కూడా 5 గంటలకు తీసుకొని పోయే ప్రయత్నం కూడా మన పిఎంసి వారు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. వాళ్ళకి ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టుకుంటాం. మరి ఒకసారి చెప్తున్నారు, ఎవరి పాటికి వాళ్ళు బస్సుల్లో వచ్చేసేయండి. భోజనాలు తిరుమల తిరుపతి దేవస్థానం వారి భోజనాలు వాళ్ళ వసతి స్వామివారి వసతి స్వామివారి భోజనమే మనం అందరం తిరుమల కొండపైన భోంచేస్తాము. రావాల్సిన వారందరూ అనంతాల వారి తోట సాయంత్రం 6 గంటలకంతా ఈరోజు సాయంత్రం 6 గంటలకు రావాల్సిందే కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. పిఎంసి అందిస్తున్న ప్రతి కార్యక్రమానికి సపోర్ట్గా ఎవరు ఉంటున్నారండి? పిఎంసి ట్రస్ట్ చెప్పాలి ఒకసారి. పిఎంసి ట్రస్ట్కి బ్రాండ్ అంబాసిడర్స్ ఉన్నారు. ఇప్పుడు మనకు ఇంకొక వింగ్ వచ్చింది, పిఎంసి యాత్ర. మనం యాత్రలకు వెళితే పిఎంసికి ప్లస్ అవుతుంది. ఇలాంటి ఎన్నో కార్యక్రమాలు మనం ఏర్పాటు చేసుకోవచ్చు. కాబట్టి పిఎంసికి, పిఎంసి ట్రస్ట్కి, పిఎంసి యాత్రకి గట్టిగా చప్పాలు కొడదామా? ఒక బైట్ చూద్దాం. బండాత్మకూరు 2005లో ధ్యాన పరిచయం జరిగింది. 2007లో పూర్తిగా శాకాహారిగా మారాను. నేను ఒక 300 విలేజ్ దాకా వెళ్ళి క్లాసెస్ చెప్పాను సార్. చాలా చోట్ల తన్మన్ సహాయం అలా చేస్తూ వస్తున్నాను. ఎందుకంటే ధ్యానం మనకు చాలా ఇచ్చింది. ఈ ధ్యానానికి మనం చేయవలసింది ఎంతైనా ఉంది. కాకపోతే ఒక పర్టికులర్గా ఒక దిశానిర్దేశంగా మనం చేయగలిగేది ఈ ఒక అంబాసిడర్ ఏంటండి. ఈ అంబాసిడర్గా తీసుకున్నామంటే మనం, ఎందుకంటే ఈ పిఎంసి అనేది కొన్ని కోట్ల మంది చూస్తూ మారిపోతున్నారు. ఇప్పుడు స్మార్ట్ ఫోన్ లేని వాళ్ళు ఎవరు లేరు. వాళ్ళ దగ్గర ఆ స్మార్ట్ ఫోన్ తీసుకొని ఈ పిఎంసిని సబ్స్క్రైబ్ చేస్తున్నామండి చాలామంది కూడా. నాకు మా నంద్యాలలో మల్లేశ్వరి మేడం అంబాసిడర్గా ఉన్నారు. ఆ మేడం ఎలా జాయిన్ అవ్వాలి అని ఒకసారి అడిగాను అంతే. అప్పుడు సత్యనారాయణ సార్కి నా నంబర్ ఇచ్చారు మేడం, సీతా మేడంకి కూడా ఇచ్చారు. ఎంత హార్ట్లీగా వాళ్ళు మాట్లాడారంటే సీతా మేడము సత్యనారాయణ సార్ అంతే ప్రోద్బలం. ఇలా తీసుకోండి, మీ ఆధార్ కార్డు ఫోటో ఇవ్వండి, ఐడి కార్డు కూడా ఇస్తామన్నారు. ఐడి కార్డు కూడా ఇచ్చారండి. నా పేరు సృజన, నేను హైదరాబాద్ నుంచి. సో మనం నైమిషారణ్యంలో ఇప్పుడు మనం జరుపుకుంటున్నాము. సో ఇక్కడ ఎనర్జీస్ కానీ అంతా చాలా వండర్ఫుల్గా ఉంది. మనం ప్రతి ప్రోగ్రామ్స్ కూడా ఏదో ఒక శక్తి క్షేత్రంలో పెట్టుకుంటున్నాం, కానీ అన్నిటికన్నా ఇది చాలా డిఫరెంట్. ఎందుకంటే ఎంతోమంది ఋషులు మునులు మొత్తం సాధన చేసే వాళ్ళందరూ కూడా ఈ ప్లేస్లో సాధన చేశారు. సో అలాంటి ప్లేస్లో మనం ఒక ప్రోగ్రామ్ని మనం కండక్ట్ చేసుకోవటము, దాంతోపాటు మనం అందరం సాధన చేస్తున్నాం. సో ఆ ఎనర్జీస్కి మనం కనెక్ట్ అవుతాము. మనం కూడా చాలా జ్ఞానాన్ని మనం తీసుకోవడం జరుగుతుంది. సో మనం పిఎంసికి సపోర్ట్ చేసిన వాళ్ళం అవుతున్నాము, అలానే మనం కూడా ఎదుగుతున్నాం. సో అందరూ కూడా పిఎంసికి సపోర్ట్ చేయండి, బ్రాండ్ అంబాసిడర్స్గా జాయిన్ అవ్వండి. ఎవరైతే ఉన్నారో వాళ్ళని కూడా జాయిన్ చేయండి, ఇంకా మీకు తెలిసిన వాళ్ళందరినీ చేయటం వల్ల ఏంటంటే ఒక గ్రూప్ ఎనర్జీకి కనెక్ట్ అవుతున్నాము. అన్ని శక్తి క్షేత్రాలకు కూడా వెళ్తున్నాం, అక్కడ ఎనర్జీతో కనెక్ట్ అవుతున్నాం, మనము ఎదుగుతున్నాము. లోక కళ్యాణంలో మనం పార్ట్ కూడా అయిపోతున్నాం. స్వకార్యం స్వామికార్యం అంటాం కదా, స్వామి కార్యం స్వకార్యం రెండు అయిపోతున్నాయి హ్యాపీగా కదా. సో అందరం కూడా పార్టిసిపేట్ చేద్దాము, జాయిన్ అవుదాం ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్. గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. మరి చక్కగా మనం ఈ 7 రోజుల ప్రోగ్రామ్ని అద్భుతంగా ప్రతి క్షణం ప్రతి స్పీకర్ని మనకు చక్కగా పరిచయం చేస్తూ కార్యక్రమాన్ని ఎంతో బాగా రోల్ అవుట్ చేసిన మన యాంకరింగ్ టీం, ప్రోగ్రామ్ అంతటిని చేసిన వారిని సన్మానించుకుందాం. గట్టిగా చప్పట్లతో ముందు మనం ఎంఎల్ రాము గారిని ఇన్వైట్ చేద్దాం.
సార్ మన పిఎంసిలో కూడా ఎన్నో ఎపిసోడ్స్కి వారు యాంకరింగ్ చేస్తారు. ఎన్ఎల్పి ట్రైనర్, మోటివేషనల్ కోచ్. ఐ ఇన్వైట్ ఎన్ఎల్పి రాము సార్, గట్టిగా ఒకసారి చప్పట్లతో. అద్భుతంగా మనకి జోకులు వేస్తూ మధ్య మధ్యలో అంతా చలోక్తులతో అద్భుతంగా చేశారు. అలాగే సీనియర్ పిరమిడ్ మాస్టర్ ఏలూరు నుంచి రాధా జోషుల మేడం అద్భుతంగా ఎన్నో సెషన్స్ అన్నీ చేస్తూ ఉంటారు. అడిగిన వెంటనే లాస్ట్ ఇయర్ కూడా మేడం చేశారు. ఈ ఇయర్ కూడా చక్కగా వచ్చి ఎక్కడ ఉండాలి అంటే డయాస్ మేనేజ్మెంట్లో అంత ఈజీ కాదు. టైం మేనేజ్ చేయాలి, మార్నింగ్ టు ఈవినింగ్ అలా ఇక్కడే ఉండాలి కంప్లీట్గా. రకరకాలుగా స్లాట్ చేంజెస్, మనం ఇచ్చే స్కెడ్యూల్ ఒకటి ఉంటుంది, ఎన్నో చేంజెస్ ఉంటాయి, వాటన్నిటిని తట్టుకుంటూ చక్కగా చేశారు రాధా జోషుల మేడం. థ్యాంక్ యూ సో మచ్. అండ్ దీప్తి ఐఐటిఎన్, తను బెనారస్లో ఐఐటి చేసి ఎంతో మన చక్కటి పిరమిడ్ మాస్టర్ మేడం వీరలక్ష్మి గారు వాళ్ళ డాటర్. డాక్టర్ న్యూటన్ గారి దగ్గర తను అద్భుతంగా ఎన్నో కోచెస్ చేసి ప్రోగ్రామ్స్ చేసి జ్ఞానోదయంలో ఎంత చక్కగా పంచతంత్ర కథల సిరీస్ అది కూడా తను అద్భుతంగా చెప్తుంది. అండ్ ఎస్పెషల్లీ కల్చరల్ ప్రోగ్రామ్ని ఎంత చక్కగా తను మంచిగా ఆ పాట అర్థాలు అన్నీ చెప్తూ చేసింది. మన పిరమిడ్ మాస్టర్స్ చిన్నప్పుడే మెడిటేషన్ నేర్చుకుంటే ఎలా ఉంటారు అనడానికి దీప్తి కూడా చక్కటి ఉదాహరణ. మనందరి డాటర్, గట్టిగా ఒకసారి చప్పట్లు కొడదాం దీప్తికి. సో వీరిని సన్మానించాల్సిందిగా రాఘురావు సార్ని, అలాగే బాలరెడ్డి సార్ని, మన చక్కటి నవ్వుల రాజు గంగారెడ్డి సార్ని ఆహ్వానిస్తున్నాను. జయపానం ప్రభాకర్ గారు, గట్టిగా చప్పట్లతో మన అభినందనలు తెలియజేద్దాం. మరి మనందరి చేత చప్పట్లు కొట్టించారు, వారికి మనం సన్మానం చేసుకుంటున్నాము. సో గట్టిగా చప్పట్లతో. సో వీరందరూ మన పిరమిడ్ మాస్టర్స్. పిరమిడ్ మాస్టర్స్ అన్ని రంగాలలో ఆల్రౌండర్స్ ఉంటారు అనడానికి ఉదాహరణ. ఒకసారి గట్టిగా చప్పట్లు కొడదాం ఈ మాస్టర్స్కి. ఎంఎల్ రాము గారు మీ అందరికీ తెలుసు, సత్యదర్శనం ద్వారా. ఏలూరు రాధా మేడం తెలుసు, గ్రంథాలయం ద్వారా. మరి ఇప్పుడు దీప్తి హనుమాన్ గురించి ఎంతో అద్భుతంగా పిఎంసిలో చెప్పింది. ఆ ఎపిసోడ్ పేరు ఏం పేరు? ఇమ్మోర్టల్ టాక్స్. ఈ అమ్మాయి మన చిన్న పిరమిడ్ మాస్టర్ దగ్గర నుంచి మొదలు పెడితే మరి ఈరోజు స్టేజ్ మీద యాంకర్ అయిపోయింది. అట్లా అని యాంకర్ కాదు. నువ్వేం చదువుతున్నావు? నేను ఎంటెక్ చేస్తున్నాను ఐఐటి వారణాసిలో, బీటెక్ అండ్ ఎంటెక్ ఫ్రమ్ ఐఐటి వారణాసి. గట్టిగా చెప్పట్లు కొడదాం మన మాస్టర్స్కి. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. అలాగే మాస్టర్స్, మనం